ఓసారి టీవీ ఛానల్ వారు ఒక ఐఏఎస్ అధికారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆజ్తక్ టీవీ ఛానల్లో ప్రపంచం అంతా చూస్తుండగా అతన్ని ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు, నువ్వు ఐఏఎస్ ఎలా అయ్యావు అని ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన తల వంచి చెప్తున్న మాట చెప్పమంటారా? ఈ ఘనతకి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ఈ స్థితికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆ ఇంటర్వ్యూలో ఆయన దేవుణ్ణి వలనే నేను సహాయం పొందుకున్నానని చెప్తున్నాడు. ఆ టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇంటర్వ్యూని. నేను కూడా ఒక దైవజనుడు చెప్పడం కూడా విన్నాను. ఆ సమయంలో అన్నారు, ఇది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు ఆయన చెప్పాడు సాక్ష్యం. అయ్యా, నేను చిన్న వయసులో ఉండగానే నా తండ్రి చనిపోయాడు. నా తల్లి ఎదురాలుగా అయింది. నా తండ్రి ఇంటివారు, నా తల్లి ఇంటివారు మమ్మల్ని దూరం పెట్టారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో మేము అనాథలుగా మారిపోయాం. నా తల్లి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆయిగా పనిచేస్తామండి. నా ఈ స్థితిని చూసి ఒకరోజు బస్ స్టాప్లో నిలబడి ఏడుస్తూ ఉన్నాను. పిచ్చివాడు వేసినట్టు ఏడుస్తున్నాను. నన్ను ఒక పెద్ద ఆయన చూసి తనకు కలిగింది నాకు సహాయం చేసి ఆయన ఒక మాట అన్నాడు, చూడు బాబు, నేను చేసిన ఈ సహాయం ఒక వారం రోజులు నీకు సరిపోవచ్చు, కానీ దేవుడే నీకు సహాయకుడిగా ఉంటే నీ బ్రతుకు దినములన్నీ కూడా నీ గిన్నె నిండి పొంగి పొరిలినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఆయన తండ్రి లేని వాడికి ఆయన తండ్రిగా ఉంటాడయ్యా. ఎదవరాలకు ఆయన న్యాయం చేస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆ చిన్నవాడితో చెప్పాడు. ఆ పెద్ద ఆయన ఇంటికి వచ్చి ఇతను తన తల్లితో చెప్పాడు, అమ్మా, తండ్రి లేని వాడికి తండ్రిగా ఉండే దేవుడు ఉన్నాడంట, ఎదవరాలకి న్యాయకర్తగా ఉన్నాడంటమ్మా అని ఈయన తల్లితో చెప్పినప్పుడు ఆ తల్లి, అయ్యా దగ్గరలో ఎక్కడైనా చర్చ్ ఉందని చూడు అన్నప్పుడు వాళ్ళ దేవుడి మందిరికి వెళ్ళటం ప్రారంభించారు. 10వ తరగతి లోపే ఆయన బాప్తిజం పొందుకున్నాడు. ఆయన 10వ తరగతిలో ఆ 10th క్లాసులో వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే 5th ర్యాంకులో ర్యాంకుని సాధించాడు. ఆ తర్వాత ఫర్దర్ స్టడీ చదువుతున్న సమయంలో అతను ఎవరో ఎంకరేజ్ చేశారు, నువ్వు మంచి జ్ఞానవంతుడు కదా, మంచి టాలెంట్ ఉన్నవాడు కదా, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా అని చెప్పినప్పుడు అతను సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం ప్రారంభించాడు. దేవుడి సహాయంతో ఆయన 1-2 సార్లులోనే అతడు 1-2-3 ప్రయత్నాల్లోనే అతను సివిల్స్లో ఆయన ఐఏఎస్ అధికారిగా అతడు సాధించాడు. అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా, ఈ ఘనతకి కారణం నా దేవుడే అని సాక్షి చెప్తున్నాడు. ఈ రోజున అతని జీవితంలో చెప్తున్నాడు. ఈ రోజున ఆలనా పాలన లేని వారికి ఆయన అండగా నిలబడే దేవుడైన, తృణీకరించబడిన వారికి, తండ్రి లేని వాడికి ఆయన తండ్రిగా ఉంటాడు. ఆయన ఎన్నిక లేని వాడికి, ఒంటరి జీవితం కలిగిన వాడికి ఆయన జంటగా నిలబడి ఆయన నిన్ను పెంట కుప్పల నుంచి లేవనెత్తి ఆయన ఉన్నత స్థితిలో పెట్టే దేవుడే అని ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుణ్ణి నేను జంటగా చేసుకున్నాను, నా దేవుడిగా చేసుకున్నాను. ఈ రోజున నా ఈ స్థితిని
నాకు ఇచ్చింది ఆ దేవుడే అని అని ఇంటర్వ్యూ చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఆ దేవుని నువ్వు కలిగి ఉంటే, ఆ దేవుని సహాయాన్ని నువ్వు పొందుకుంటే, ఆ దేవుని హృదయంలో చేర్చుకుని ఆయనకు తోడుగా ఉంటే, నువ్వు చేయనిదంతా కూడా దేవుడు ఆయన సఫలపరుస్తాడు. ఈరోజు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ఆలనాపాలన చూసే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నేను ఎన్నిక లేని వాడిగా తృణీకరించబడిన వాడుగా ఉన్నాను. ఈరోజు నా జీవితంలో అన్ని అపజయాలతోనే ఉన్నాను. ఒంటరి పోరాటంతో నేను పోరాడుతున్నాను అంటున్నావేమో. జంటగా నిలబడతాడు దేవుడు. నిన్ను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తవాడు ఆయన. అధికారులతో కూర్చుండి పెట్టేవాడు ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం ఆయన 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. ఆయన దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టేవాడు ఆయనే. ఆయన పెంట కుప్పల మీద నుండి ఆయన పైకి లేవనెత్తువాడు ఆయనే అని అక్కడ దేవుడి వాక్యం రాయబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా దరిద్రులను పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తి అధికారులతో కూర్చోబెట్టేవాడు ఆయనే. ఆ దేవుణ్ణి, నీ ఆలనను ఆయన చూసుకునే దేవుడైనా, నీకు న్యాయకత్వం చేస్తే దేవుడైనా, ఆ దేవుడిని జంటగా చేసుకో. ఆ దేవుడు నిన్ను పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తి ఆయన ఉన్నత స్థితిలో నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి, ఈ వాక్యం విన్న ఈ బిడ్డల జీవితాల్లో ప్రభా, వాళ్ళ జీవితాల్లో ప్రభా, ఎవరైతే నా ఆలన చూసుకునే వాళ్ళు లేరు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ఒంటరి జీవితంలో ఒంటరి ప్రయాణంలో సాగుతున్నాను అని కృంగిపోతున్న వారు ఎవరున్నారు ప్రభా, వారికి నువ్వు సహాయకుడిగా ఉండి వాళ్ళని పెంట కుప్పల నుంచి లేవనెత్తి వారి చదువుల్లో, వారి జీవితాల్లో ప్రభా ఉన్నతమైన స్థితిలో నడిపించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవి